హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కలేని పేరు ఆయనే ఆచార్య శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ఓకే, మీరు ఎన్నో వెజిటేరియన్ ర్యాలీలు అనేవి చేశారు. అట్లా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేసారు? ఏ సంవత్సరం? ఇది నేను 2006 సంవత్సరం నుంచి ప్రచారం చేస్తున్నా పర్సనల్ గా. దీని ఒక మూవ్మెంట్ గాను లేకపోతే ఒక ఆర్గనైజేషన్ గాను చేసింది 2018 నుంచి. 2018లో వెజిటేరియన్ మూవ్మెంట్ అని నామకరణం చేశాను. ఓకే, ఆర్గనైజేషన్ నేమ్స్ నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్. నేషనల్ వెజిటేరియన్ అసలు ఏం సాధించేసారు? ఇప్పుడు 2006 నుంచి చేస్తున్నాను అన్నారు. 2018లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? మీరు ఏం సాధించారు ఇప్పుడు? ఒక్కడు వెజిటేరియన్ చాలా సరిపోదా? అంటే ఒక్కడితో సరిపోతున్నా సార్? ఫలితాలు మెల్లిమెల్లిగా వస్తాయి. నా లక్ష్యం ఒకటే. అయ్యారు, అఫ్ కోర్స్ వందలాది మంది అయ్యారు, అది పక్కన పెట్టండి. కానీ ఒకటి చాలదా మార్పుకి? ఓకే, దానివల్ల మీకేంటి యూజ్? అసలు మనకేంటి యూజ్ అంటే మనం ఎందుకు బ్రతుకుతున్నాం? మనం కేవలం మన కోసమే కాదు కదా, ప్రపంచానికి మనం ఏదో చేయాలి. మన కోసం ప్రపంచానికి ఏదో చేయాలి. అది మనకు అది తృప్తి. మన పర్పస్ అది. మనం ఎందుకోసం పుడతాం? మనం హాయిగా జీవించడం కోసం. రెండోది, మనం ఈ ప్రపంచానికి ఏదో మనం మార్పు వేసుకోవాలి. అది అంటే ఎలాగోలా బతకాలని కాకుండా మనకంటే ఒక గుర్తింపు అనేది ఉండాలి. గుర్తింపు అనేది ఎందుకోసం అంటే, గుర్తింపు ఎలా వస్తుందంటే నువ్వు సేవ చేస్తే వస్తుంది. అది రకరకాల సేవలు ఉన్నాయి, నేను అందులో ఇది ఎంచుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు గుర్తింపు అంటే వెజిటేరియన్ తింటేనే గుర్తింపు వస్తుంది, నాన్ వెజిటేరియన్ తింటే రాదా? దాని గురించి కాదు, సర్వీస్ గురించి మాట్లాడు. ఓకే, సర్వీస్ అంటే ఎందుకు ఈ మూమెంట్ అనేది నేను ఎందుకు మొదలు పెట్టానని చెప్తున్నాను. ఓకే, అలా చూసుకుంటే అసలు మీరు ఏంటి అంటే తప్పు అనుకోకండి. అసలు మీరు బై డిఫాల్ట్ పుట్టుకతోనే వెజిటేరియనా లేకపోతే నాన్ వెజిటేరియన్? ఓకే, చాలా మంది నాన్ వెజిటేరియన్సే. తర్వాత తెలుసుకుంటాం మనం. అంటే ఏ విధంగా తెలుసుకున్నారమ్మా? అంటే ప్రతిదానికి మార్క్ ఏదో ఒక రీజన్. నేను జార్జ్ బెర్నార్డ్ షా గారి యొక్క కొటేషన్ చదివాను. అందులో మన కడుపు శ్మశానం కాదు, మృత కళేబరాలను దాచుకోవడానికి ఉంది. అది చదివిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అది తర్వాత పత్రి గారి యొక్క, బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆయన స్ఫూర్తితో, ఆయన జీవిత లక్ష్యం ఏంటి? అందరూ శాకాహారులు కావాలి ఆయన జీవిత లక్ష్యం. దానికి ధ్యానాన్ని సహకారంతో ఆయన అందరినీ శాకాహారులుగా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు. వేలాది మందిని వాళ్ళ ద్వారా లక్షలాది మంది ఇప్పుడు స్ఫూర్తి పొందుతున్నారు. ఓకే సార్, అసలు ఓకే, వెజిటేరియన్ మూమెంట్ ఒకసారి పక్కన పెడితే అసలు మీరేంటి, అసలు వ్యక్తిగత జీవితం గురించి ఒకసారి చెప్తాను. అసలు మీరు ఏంటి అసలు దీని నుంచి నాకు తెలిసినంత వరకు. సో ఒక వెజిటేరియన్ మూమెంటే కాదు, మీరు ఒక మెడిటేషన్, ఆధ్యాత్మిక, ప్లస్ ఒక ప్రొడ్యూసర్, మూవీ ప్రొడ్యూసర్గా చేశారు. అంటే ఒక ఎంప్లాయీ కూడా, ఒక కంపెనీలో ఎంప్లాయీ కూడా చేశారు. సో అవి ఏంటి దాని గురించి అసలు దీనికి దీనికి రావడం కారణం? అవన్నీ పబ్లిక్ ఎందుకు? పబ్లిక్ వాళ్ళకి పనికొచ్చేది కావాలి. తెలియదు కదా సార్ పబ్లిక్ కూడా. అసలు మీరు పబ్లిక్ ఏం కావాలి? పబ్లిక్ వాళ్ళకి స్ఫూర్తిగా కావాలంతే, వాళ్ళ పర్సనల్ లైఫ్ పనికి రావాలి. అందులో గురించి మీరు చేశారు. ఓకే, మీ నా పేరు శ్రీనివాస్. ఓకే, నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. యోగా మాస్టర్ గా పనిచేశాను. యోగాలో నిష్ణాతుడిని, ధ్యానంలో నిష్ణాతుడిని. ఓకే, మధ్య మధ్యలో ఎన్నో పనులు చేశాము, రకరకాల వ్యాపారాలు చేశాము. ఇవన్నీ జనానికి ఎందుకు? జనానికి ఏం కావాలి? జనానికి ఏం కావాలంటే చెప్తే వినండి. జనానికి ఏం కావాలి? వాళ్ళ జీవితం బాగుపడాలి. అది నేను మాట్లాడే మాటలు వాళ్ళకి పనికి రావాలి.